వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం మ్యాట్రిసెస్ సంబంధించి 2 మార్క్స్ 4 మార్క్స్ కొన్ని చేసుకున్నామండి. అలాగే ఇంపార్టెంట్ 7 మార్క్స్ అండి. ఇవి డిటర్మినెంట్స్కి సంబంధించి సమ్స్ అండి. ఈ ఇంపార్టెంట్ సమ్స్ మన ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్. షో దట్ డిటర్మినెంట్ a + b + 2c a b c తర్వాత b + c + 2a b c a c + a + 2b అండి. అంటే మనం దీన్ని LHS తీసుకుని RHS ప్రూవ్ చేద్దామండి. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఆన్సర్ బట్టి మనం రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఇవి సాల్వ్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన కన్సిడర్ a + b + 2c a b తర్వాత c b + c + 2a ఇక్కడ b c a c + a + 2b అండి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ రో ఆపరేషన్ కానీ కాలమ్ ఆపరేషన్ కానీ చేయొచ్చు. అంటే మనం ఏం చేస్తామంటే c1 → ఇక్కడ c1 → c1 + c2 + c3 చేద్దామండి. అంటే c1 కాలమ్కి ఏం చేయాలంటే c2 కాలము అలాగే c3 కాలము యాడ్ చేయాలి. అంటే a + b + 2cకి ఏం యాడ్ చేయాలంటే a యాడ్ చేయాలి, b యాడ్ చేయాలి. b యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ 2a + 2b + 2c వస్తుందండి. అన్నిట్లోనూ 2 కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 × a + b + c అలాగే దీనికి c1కి మాత్రమే చేస్తున్నామండి. ఇక్కడ c1 → c1 + c2 + c3 అంటే కాలమ్ c1కి మాత్రమే చేయాలి. cకి ఏం యాడ్ చేయాలంటే b + c + 2a యాడ్ చేయాలి, అలాగే b కూడా యాడ్ చేయాలి. అంటే ఇది యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2c + 2a + b అలాగే ఈ b కూడా యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 × a + b + c వస్తుందండి. అలాగే ఈ c1కి ఈ a యాడ్ చేయాలి, అలాగే ఈ టర్మ్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి 2 × a + b + c వస్తుంది. ఇక్కడ మనకి c2 c3 కానీ మనం ఏం చేంజ్ చేయట్లేదు, ఓన్లీ c1కి మాత్రమే c1 → c1 + c2 + c3 చేసాం. ఇక్కడ a b + c + 2a ఇక్కడ a ఇక్కడ ఏంటంటే b ఇక్కడ b ఇక్కడ c + a + 2b అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈ c1లో 2 × a + b + c కామన్గా ఉంది కాబట్టి దీన్ని బయటకు కామన్ తీద్దామండి. బయటకు కామన్ తీస్తే మనకి 2 × a + b + c కామన్ తీస్తే మనకి వచ్చేది ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ a ఇక్కడ b అలాగే ఇక్కడ కామన్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ b + c + 2a ఇక్కడ b అలాగే ఇక్కడ కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ a ఇక్కడ c + a + 2b అండి. ఇప్పుడు మనకి ఆన్సర్లో 2 × a + b + c హోల్³ ఉందండి. మనం ఆల్రెడీ 2 × a + b + c చేసాం. ఇప్పుడు రో ఆపరేషన్ చేద్దామండి. అంటే దీంట్లో R2లోంచి R1 తీసేద్దాం, అలాగే R3లోంచి R1 తీసేద్దాం. అంటే ఏం చేస్తామంటే R2 → R2 - R1 ఒకటి, అలాగే R3 → R3 - R1 ఒకటి చేద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే R2 - R1 చేయాలి, అలాగే R3 - R1 చేయాలండి. అంటే మనం R2లోంచి R1 తీయాలి. మనం ఒక R1 రోని ఏమైనా మార్చట్లేదండి, ఓన్లీ R2 R3 మాత్రమే మారుస్తున్నాం. అంటే ఇక్కడ 1 ఇక్కడ a ఇక్కడ b అండి. అలాగే R2లోంచి R1 తీయాలి, అంటే 1 - 1 అలాగే దీంట్లోంచి తీయాలండి. అంటే ఏమొస్తుందండి ఇక్కడ a + b + c వస్తుందండి. ఇక్కడ bలోంచి b తీస్తే ఇక్కడ ఏమవుతుందంటే b - b అవుతుందండి. ఇక్కడ R3లోంచి R1 తీసేయాలి. R3లోంచి R1 తీస్తే మనకి 1 - 1
అలాగే ఏ మైనస్ ఏ, అలాగే దీంట్లోంచి R3లోంచి R1 తీసేస్తామండి. R3 తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. ఇక్కడ మనకి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏమవుతుందంటే 1 ఏ, ఇక్కడ 0, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ 0 అవుతుందండి, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ మనకి 1 0 0 వస్తాయి ఒక రోలో కానీ కాలంలో కానీ 1 0 0 వస్తే ఈ డెట్ ఫైండ్ అవుట్ చేయాలండి. డెట్ ఎలాంగ్ C1 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలాంగ్ C1 ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ డెట్ ఏడి మైనస్ బీసీ చేయాలి. ఏడి మైనస్ బీసీ అండి. అంటే 1 0 0 వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే 1కి మాత్రమే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిగతా వీటికి ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ, అంటే ఏడి అంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. ఇది ఏడి మైనస్ బీసీ అంటే 0 అవుతుందండి. అంటే ఇక్కడ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ అండి. షో దట్ డెట్ ఏబిసి బీసీఏ సిఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2bc మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2ac మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ సి స్క్వేర్ అలాగే ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్ అండి. అంటే మనం ఫస్ట్ ఇది డెట్ స్క్వేర్ తీసుకుని ఇప్పుడు ఇది ప్రూవ్ చేద్దామండి. అంటే ఏబిసి, ఇక్కడ బీసీఏ, ఇక్కడ సిఏబి అండి. అంటే మామూలుగా అయితే మనకి స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే డెట్ ఇంటూ డెట్ అని రాయొచ్చండి. అంటే ఏబిసి, ఇక్కడ బీసీఏ, అలాగే సిఏబి, ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఎలా రాస్తామో అలాగే దీన్ని కూడా 2 డెట్ల కింద రాయించండి. అంటే ఏబిసి బీసీఏ, ఇక్కడ సిఏబి. ఇప్పుడు ఏం చేద్దామంటే R2 R3 ఇంటర్చేంజ్ చేస్తానండి. R2 R3 అంటే సెకండ్ రోనేమో థర్డ్ రో కింద, థర్డ్ రోనేమో సెకండ్ రో కింద ఇంటర్చేంజ్ చేస్తాను. ఫస్ట్ డెట్ని మనం ఏం కదపట్లేదండి, సెకండ్ డెట్ని మాత్రమే మనం ఏం చేస్తామంటే ఇంటర్చేంజ్ చేస్తాం. ఇంటర్చేంజ్ చేస్తే మనకి డెట్ ప్రాపర్టీలో మైనస్ సైన్ వస్తుందండి. అంటే ఇంటర్చేంజ్ చేస్తే డెట్ ప్రాపర్టీలో మైనస్ సైన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ డెట్ని మనం ఏం చేయట్లేదు. అంటే ఏబిసి బీసీఏ అలాగే సిఏబి అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ అదర్ మైనస్ వస్తుందండి. ఆ మైనస్ని ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేసామంటే R2ని R3ని ఇంటర్చేంజ్ చేసాం. అంటే ఇక్కడ R3 వల్ల R2 అవుతుంది. అంటే సిఏబి అలాగే బిసిఏ అండి. ఇంటర్చేంజ్ చేస్తే మనకి సైన్ మైనస్ వస్తుంది. ఈ మైనస్ని ఏం చేస్తానంటే ఫస్ట్ రోలో రాస్తానండి. అంటే మైనస్ మల్టిప్లై చేయొచ్చు కాబట్టి -1ని ప్రతి ఎలిమెంట్ని మైనస్ మల్టిప్లై చేయొచ్చు కాబట్టి ఈ మైనస్ని ఏం చేస్తానంటే ఫస్ట్ రోకి మనకి మల్టిప్లై చేస్తాం. ఏబిసి బీసీఏ సిఏబి అండి. ఇక్కడ ఫస్ట్ రోకి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే -a -b
మైనస్ సి అండి. అంటే ఇక్కడ సి ఏ బి అలాగే బి సి ఏ అండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసినట్టే మనకి 3/3 మ్యాట్రిక్స్ని ఎలా చేస్తామో అలాగే మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అండి, అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలం, అలాగే ఫస్ట్ రో థర్డ్ కాలం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దామండి. ఏ ఇంటూ మైనస్ ఏ ఏమవుతుందంటే ఏ ఇంటూ మైనస్ ఏ అండి. ఏ ఇంటూ మైనస్ ఏ ఏమవుతుందంటే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే బి ఇంటూ సి బీసీ అవుతుంది, అంటే ప్లస్ బీసీ. అలాగే సి ఇంటూ బి బీసీ అవుతుంది, అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రో సెకండ్ కాలం అండి. అంటే ఏ ఇంటూ మైనస్ బి ఏమవుతుందంటే మైనస్ ఏబి అవుతుంది. అలాగే బి ఇంటూ ఏ ఏబి అవుతుంది. అలాగే సి ఇంటూ సి ఏమవుతుందంటే సి స్క్వేర్ అవుతుందండి. ఫస్ట్ రో థర్డ్ కాలం అండి. అంటే ఏ ఇంటూ మైనస్ సి మైనస్ ఏసి. అలాగే బి ఇంటూ బి బి స్క్వేర్ అవుతుంది. అలాగే సి ఇంటూ ఏ ప్లస్ ఏసీ అవుతుందండి. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం అండి. అంటే బి ఇంటూ మైనస్ ఏ మైనస్ ఏబి. అలాగే ఇక్కడ సి ఇంటూ సి సి స్క్వేరు. అలాగే ఏ ఇంటూ బి ఏబి అండి. ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ రో సెకండ్ కాలం అండి. ఇక్కడ బి ఇంటూ మైనస్ బి ఏమవుతుందంటే మైనస్ బి స్క్వేరు. అలాగే సి ఇంటూ ఏ ఏసి. అలాగే ఏ ఇంటూ సి ఏసీ అండి. అలాగే సెకండ్ రో థర్డ్ కాలం అండి, మైనస్ బీసీ. ఇక్కడ 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 బీసీ సి ఇంటూ బి బీసీ. తర్వాత ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుందండి. అంటే సెకండ్ రో మనకి మొత్తం అన్నిటితో చేసాం. అలాగే థర్డ్ రో అండి. ఇప్పుడు థర్డ్ రో ఫస్ట్ కాలం అండి. అంటే సి ఇంటూ మైనస్ ఏ మైనస్ ఏసి. అలాగే తర్వాత ఏ ఇంటూ సి ప్లస్ ఏసి. తర్వాత బి ఇంటూ బి బి స్క్వేర్ అండి. తర్వాత థర్డ్ రో సెకండ్ కాలం అండి. ఇక్కడ సి ఇంటూ మైనస్ బీసీ. అలాగే ఏ ఇంటూ ఏ స్క్వేరు. అలాగే బి ఇంటూ సి బీసీ అండి. థర్డ్ రో థర్డ్ కాలము. ఇక్కడ సి ఇంటూ మైనస్ సి స్క్వేరు. తర్వాత ఏ ఇంటూ బి ఏబి అండి. అలాగే బి ఇంటూ ఏబి అండి. ఇది మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో అలా చేయాలండి 3/3 మ్యాట్రిక్స్కి. ఇక్కడ మనం బీసీ ఏమవుతుందంటే ఇక్కడ 2BC అవుతుంది. 2BC మైనస్ ఏ స్క్వేరు. ఇక్కడ ఈ మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే సి స్క్వేరు. ఇక్కడ మైనస్ ఏసీ ప్లస్ ఏసీ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే బి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఏబి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే సి స్క్వేర్ వస్తుందండి. ఏసీ ప్లస్ ఏసీ 2AC మైనస్ బి స్క్వేరు. అలాగే మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఏ స్క్వేరు. ఇక్కడ మైనస్ ఏసీ ప్లస్ ఏసీ క్యాన్సిల్ అయిపోతుంది, బి స్క్వేరు. ఇక్కడ మైనస్ బీసీ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఏ స్క్వేరు. ఇక్కడ 2AB మైనస్ సి స్క్వేర్ అండి. ఇది మనకి వచ్చింది. అంటే మనకి ఇది ఈక్వల్గా వచ్చింది చూసుకోండి. ఇది సి స్క్వేరు బి స్క్వేరు సి స్క్వేరు 2AC మైనస్ బి స్క్వేరు సి ఏ స్క్వేరు బి స్క్వేర్ ఏ స్క్వేరు మైనస్ 2AB. ఇది 1 అనుకుంటే ఇప్పుడు ఇది చేయాలి. అంటే మనకి డెట్ ప్రాపర్టీ డెట్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదండి. అంటే ఏబిసి అంటే బీసీఏ సిఏబి.
డెట్ అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ రాస్తాం. డెట్ ప్రాపర్టీ అండి. అంటే ఇక్కడ ఏ ఇంటూ అంటే ఈ రో ఈ కాలం వదిలేయాలండి. అంటే దీనికి చేయాలంటే ఏడి మైనస్ బీసీ చేయాలి. అంటే ఏమొస్తుందంటే బీసీ మైనస్ ఏ స్క్వేర్ వస్తుందండి. అలాగే మైనస్ బి ఇంటూ అంటే ఈ రో ఈ కాలం వదిలేయాలి. అంటే మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఏమవుతుందంటే ఏసీ అవుతుంది. డెట్ అండి. అంటే ప్లస్ సి ఇంటూ అంటే ఈ రో ఈ కాలం వదిలేయాలి. అంటే ఏబి మైనస్ సి స్క్వేర్ అండి. అంటే మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా మనం ఏం చేద్దామంటే స్క్వేర్ పెడదాం. ఇప్పుడు మల్టిప్లై చేస్తానండి. ఏబిసి మైనస్ ఏ క్యూబ్ ఇక్కడ మైనస్ బి క్యూబ్ ప్లస్ ఏబిసి ఇక్కడ ఏబిసి ఇక్కడ మైనస్ సి క్యూబ్ అండి. మనకి ఏబిసి ఎంత అంటే 3ABC అండి. స్క్వేర్ ఉంది, స్క్వేర్ మర్చిపోతారు మామూలుగా అయితే 3ABC. ఇక్కడ అన్నిట్లోనూ మైనస్ కామన్గా ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసేస్తానండి. అంటే ఏమవుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇక్కడ హోల్ స్క్వేర్. అంటే మనకు ఆన్సర్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఎదురు ఉంది కాబట్టి ఏం చేద్దామంటే మైనస్ కామన్ తీస్తానండి. మైనస్ కామన్ తీస్తే మనకి ఎదరికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే మైనస్ కామన్ తీస్తాను. ఇక్కడ ఏం రాయాలంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ సి క్యూబ్ మైనస్ 3ABC అండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎన్ని బ్రాకెట్లు రాసామంటే చూడండి, 3 బ్రాకెట్లు రాసాం. ఇదేమో దీనికి సంబంధించింది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది దీనికి సంబంధించింది. ఇది మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి ఎదర బ్రాకెట్ పెట్టాము. కాబట్టి ఇక్కడ మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్ అండి. ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఏం రాస్తామంటే మొత్తం ఆన్సర్ రాసేస్తామండి. చివరిలో ఆన్సర్ అంటే ఇది మొత్తం రాసేస్తాం. అంటే ఏబిసి బీసీఏ ఇక్కడ సిఏబి ఫ్రమ్ 1 and 2 నుంచి ఇక్కడ చివరిలో ఆన్సర్ రాసేయాలండి. ఇక్కడ మనకి అదే రాసేయాలి. అంటే 2BC మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ అలాగే సి స్క్వేర్ మైనస్ 2AC మైనస్ బి స్క్వేర్ అలాగే ఏ స్క్వేర్ ఇక్కడ బి స్క్వేర్ ఏ స్క్వేర్ 2AB మైనస్ సి స్క్వేర్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 3 అండి. షో దట్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 1 బి స్క్వేర్ బి క్యూబ్ 1 సి స్క్వేర్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అండి. మనకి ఇది తీసుకుందామండి. కన్సిడర్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 1 బి స్క్వేర్ బి క్యూబ్ అండి అలాగే 1 సి స్క్వేర్ సి క్యూబ్ అండి. మనకి దీన్ని అంటే మనకి ఆన్సర్ వచ్చే విధంగా చూసుకోవాలండి. ఆన్సర్లో ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ ఉన్నాయి. అంటే మనం ఆపరేషన్స్ ఏం చేద్దామంటే R1 టెన్స్ టు R1 మైనస్ R2 చేద్దామండి. ఇక్కడ R2 టెన్స్ టు R2 మైనస్ R3 చేద్దాం.
అంటే R1లోంచి R2 తీసేయాలండి. అంటే ఏమవుతుందంటే R1లోంచి R2 తీసేయాలి. అంటే 1 - 1 అవుతుంది. అలాగే A² - B² అవుతుంది. ఇక్కడ A³ - B³ అవుతుందండి. ఇక్కడ అలాగే R2లోంచి R3 తీసేయాలి. అంటే 1 - 1 B² - C² అలాగే B³ - C³ అండి. ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ రోని మనం ఏం మార్చలేదు కాబట్టి 1 C² C³ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ కావాలి. A² - B² అంటే మనం A² - B² = A + B × A - B అని రాయొచ్చు. అలాగే A³ - B³ అంటే A - B × A² + AB + B² అని రాయొచ్చండి. అంటే మనకి ఇక్కడ ఫార్ములాస్ మనం అప్లై చేయాలి. అంటే A² - B² అంటే A + B × A - B, A³ - B³ అంటే A - B × A² + AB + B² రాయాలి. ఇక్కడ మనకి రాద్దామండి. 1 - 1 ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే ఇక్కడ A - B × A + B అండి. ఇక్కడ A³ - B³ ఏమి రాస్తామంటే A - B × అక్కడ ఫార్ములా రాద్దాం. A² + AB + B² అండి. ఇక్కడ అలాగే 0 అండి. B - C × B + C అలాగే ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేద్దామండి. అంటే B - C × B² + BC + C² ఇక్కడ 1 C² C³ అండి. మనకి ఇప్పుడు ఈ రోలోంచి మనం ఏం కామన్ తీయచ్చు అంటే A - B కామన్ తీయచ్చు. ఈ రోలోంచి ఏం కామన్ తీయచ్చు అంటే B - C అంటే కామన్గా ఉన్నాయి చూసుకోవాలి. అంటే ఈ రోలోంచి మనం ఏం కామన్ తీస్తామంటే A - B కామన్ తీస్తామండి ఫస్ట్ రోలోంచి. సెకండ్ రోలోంచి ఏం కామన్ తీస్తామంటే B - C కామన్ తీస్తాం. కామన్ తీస్తే మనకి ఏమొస్తాయంటే 0. ఇక్కడ ఆల్రెడీ A - B కామన్ తీసేసాం కాబట్టి ఇంకేముంటుందంటే A + B ఉంటుంది. అలాగే ఇక్కడ A - B కామన్ తీసాం కాబట్టి A² + AB + B² అండి. ఇక్కడ మనకి B - C కామన్ తీసాం కాబట్టి ఏముంటుందంటే B + C. ఇక్కడ B - C ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి B² + BC + B² అండి. ఇక్కడ 1 C² C³. ఇప్పుడు మనకి ఆన్సర్లో C - A ఇది రావాలండి. రావాలంటే మనం ఇక్కడ R2 → R2 - R1 చేద్దామండి. అంటే R2లోంచి R1 తీసేస్తే మనకి ఏమొస్తుందంటే C - A వస్తుంది. అది చూద్దాం ఒకసారి. A - B B - C R2లోంచి R1 తీసేయాలి. ఇక్కడ ఓన్లీ R2 మాత్రమే చేస్తున్నామండి. ఇక్కడ ఏమొస్తుందంటే 0 A + B ఇక్కడ A² + AB + B² అండి. ఇక్కడ మనం R2లోంచి R1 తీస్తున్నామండి. అంటే ఏమొస్తుందంటే ఇక్కడ B + C - A - B అండి. ఇక్కడ ఒకసారి R2లోంచి R1 తీసేయాలి. అంటే B² + BC + B² మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి అన్నిటికీ ఏమవుతుంది అంటే మైనస్ వస్తుంది. అంటే -A² - AB - B² అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ R2 మాత్రమే చేసాం. అంటే ఇంకేం మిగులుతాయంటే 1 C² C³ అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ B² క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ BB క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం రాద్దామంటే ఒకసారి ఇక్కడ B² దీంట్లోంచి తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ
ఇక్కడ సి స్క్వేర్ వస్తుందండి ఇక్కడ, అంటే బి అంటే సి స్క్వేర్, అంటే ఇక్కడ సి స్క్వేర్ అయితే మనకి ఇక్కడ సి స్క్వేర్ ఉంటుంది. మనం అప్లై చేస్తే ఇక్కడ మనకి సి స్క్వేర్ ఉంది ఆల్రెడీ మనం రాయాలి ఇక్కడ, అంటే బి మైనస్ సి కామన్ తీసేస్తే బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి ఇక్కడ చేయడం, ఒకసారి చూద్దాం. ఏ మైనస్ బి, బి మైనస్ సి, ఇక్కడ 0 ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి, ఇక్కడ 0 సి మైనస్ ఏ. ఇక్కడ ఎలా రాస్తానంటే నేను ఒకసారి చూద్దాం. ఇప్పుడు మామూలుగా అయితే బీసీ ఇక్కడ ఏమున్నాయంటే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ఉందండి. ఇక్కడ ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీస్తానంటే బి కామన్ తీస్తానండి. బి కామన్ తీస్తే ఏమొస్తుందంటే సి మైనస్ ఏ వస్తుంది. ఇక్కడ ఏమి రాస్తానంటే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ అని రాస్తాను. ఇప్పుడు మనకి కామన్గా సి మైనస్ ఏ ఈ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి సి మైనస్ ఏ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుందండి. ఇది పక్కన చేశాను డైరెక్ట్గా, అంటే మనకు ఇక్కడ రాయక్కర్లేదు, ఇక్కడ రాసే 3 స్టెప్లో ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ పక్కన రాశాను. అంటే మనం ఏం చేస్తామంటే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ అని రాస్తాం. ఇక్కడ బీసీ ఏబిలోంచి బి కామన్ తీసానండి, మళ్ళీ ఈ రెండిట్లోంచి సి మైనస్ ఏ కామన్ తీశాను. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. అంటే ఇక్కడ 1 సి స్క్వేరు సి క్యూబ్. ఇప్పుడు సెకండ్ రోలోంచి సి మైనస్ ఏ బయట కామన్ తీసేయచ్చు కాబట్టి ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ అండి. ఇప్పుడు మనకి 0 ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేరు, ఇక్కడ సి మైనస్ ఏ కామన్ తీసేసాం కాబట్టి మనకి 0 1 ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. 1 సి స్క్వేరు సి క్యూబ్. ఇప్పుడు ఏం చేద్దామంటే డెట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మనకి 1 0 0 వస్తే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 1కి మాత్రమే డెట్ ఫైండ్ అవుట్ చేయాలన్నాను కాబట్టి మనకి ఏడి మైనస్ బీసీ చేయాలి. అంటే ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఇక్కడ ఏడి మైనస్ బీసీ చేద్దామండి. ఏడి మైనస్ బీసీ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి, అలాగే మైనస్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ అంతా మైనస్ ఏ స్క్వేరు మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ వస్తుందండి. ఇప్పుడు ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం లోన ఉన్న టర్మ్స్ అన్నీ. ఏ ఇంటూ ఏ స్క్వేరు, అలాగే ఏ ఇంటూ బి ఏబి, అలాగే ఏ ఇంటూ సి ఏసి, అలాగే బి ఇంటూ ఏబి, అలాగే బి ఇంటూ బి స్క్వేర్, తర్వాత బి ఇంటూ సి బీసీ అండి, అలాగే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ అండి. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేసేద్దామండి. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, అలాగే ఏబి క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఏమొస్తుందంటే ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. క్వశ్చన్ నెంబర్ 4 అండి. డెట్ ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అలాగే ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చాడండి. దెన్ షో దట్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేయాలి. మామూలుగా అయితే మనం డిటర్మినెంట్ ప్రాపర్టీస్లో మనకి సమ్ వస్తాయి, 2 సేమ్ ఆర్డర్ డిటర్మినెంట్స్ కింద రాయొచ్చు. కాబట్టి దీన్ని 2 డెట్ల కింద రాయొచ్చండి. అంటే ఏం రాయాలంటే ఏ స్క్వేర్ 1 ఒకటి డెట్, అలాగే ఏ స్క్వేర్ ఏ క్యూబ్, అలాగే అంటే ఫస్ట్ పార్ట్ కామన్గా ఉంటుంది, ఇట్లా మాత్రం రెండు విధాలుగా రాయొచ్చు 2 డెట్ల కింద. అంటే ఇది తీసుకుంటానండి. గివెన్ దట్
ఏమి ఇచ్చాడంటే మనకి ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ అండి, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఇప్పుడు దీన్ని అంటే మనం 2 డిటర్మినెంట్స్ కింద రాస్తాను. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ 1, అలాగే బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్, అలాగే బి స్క్వేర్ బి క్యూబ్, అలాగే సి స్క్వేర్ సి క్యూబ్ అండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రోలోంచి ఏ కామన్ తీద్దామండి, ఈ రోలోంచి బి కామన్ తీద్దాం, అలాగే ఈ రోలోంచి సి కామన్ తీద్దామండి. అంటే ఫస్ట్ డేట్ని మనం ఏం చేయట్లేదు. అంటే ఏ స్క్వేర్ 1 అండి, అలాగే బి స్క్వేర్ 1 అండి, సి స్క్వేర్ 1 అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ రోలోంచి ఏ కామన్ తీస్తాను, సెకండ్ రోలోంచి బి కామన్ తీస్తాను, థర్డ్ రోలోంచి సి కామన్ తీస్తానండి. అప్పుడు ఏమొస్తుందంటే 1 ఏ స్క్వేర్ అండి, అలాగే 1 బి స్క్వేర్, అలాగే 1 సి స్క్వేర్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఈ డెట్ లాగా ఉండాలంటే సేమ్ ఫస్ట్ ఏముందంటే ఏబిసి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తానండి. అంటే వీటిని ఇంటర్చేంజ్ చేస్తాను. అంటే ఇక్కడ మనకి C1 ఇంటర్చేంజ్ C2 చేస్తానండి. మనకి ఇంటర్చేంజ్ చేస్తే సైన్ మారుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఏం రావాలంటే ఏబిసిలు రావాలి కాబట్టి C1 C2 ఇంటర్చేంజ్ చేస్తాను. అంటే ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ డెట్ని మార్చట్లేదండి. అంటే ఏ స్క్వేర్ 1, అలాగే బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ ఏబిసి వస్తుంది. ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఏబిసి ఇక్కడ 1 1 1, ఇక్కడ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0 అండి. మళ్ళీ మనకి ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఉన్నాయి కాబట్టి మనకి C2 ఇంటర్చేంజ్ C3 చేస్తున్నాను. అంటే ఏమవుతుందంటే మనకి ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. ఇక్కడ మళ్ళీ C3 ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి ప్లస్ ఏబిసి అవుతుందండి. అలాగే అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. అంటే ఏబిసి ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 అండి ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఇప్పుడు ఇది ఈ డట్టు సేమ్గా ఉంది కాబట్టి కామన్ తీసేయచ్చు కదండి. అంటే కామన్ తీస్తే మనకి ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 అండి. కామన్ తీస్తున్నాం కాబట్టి మనకి 1 ప్లస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈ డెట్ వస్తుందండి. ఇక్కడ ఏముందంటే ఇది కామన్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది అంటే ఏబిసి మిగులుతుంది. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. కాకపోతే మనకి ఇక్కడ ఇది నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు, ఇది నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. కంపల్సరీ ఇది ఏమవ్వాలంటే 0 అవ్వాలండి. 1 ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0 సిన్స్ ఇక్కడ ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 ఇక్కడ ఏంటంటే నాట్ ఈక్వల్ టు 0 అండి. కాబట్టి కంపల్సరీ 1 ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1 అవుతుందండి. ఏ మైనస్ బి మైనస్ సి 2a అండి. అలాగే 2b బి మైనస్ సి మైనస్ ఏ
2b అలాగే 2c c మైనస్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ అండి. మామూలుగా అయితే మనం ఇక్కడ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ చేయాలి. అంటే మనం కన్సిడర్ a మైనస్ b మైనస్ c అండి. ఇక్కడ 2a ఇక్కడ 2a ఇక్కడ 2b b మైనస్ c మైనస్ a ఇక్కడ 2b ఇక్కడ 2c c మైనస్ a మైనస్ b అండి. మనకి ఇప్పుడు r1 టెన్స్ టు ఏం చేస్తానంటే నేను r1 ప్లస్ r2 r3 చేస్తానండి. అంటే r1 ప్లస్ r2 ప్లస్ r3 చేస్తే మనకి ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ a ప్లస్ b ప్లస్ c అండి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే a ప్లస్ b ప్లస్ c వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే a ప్లస్ b ప్లస్ c వస్తుంది. ఇక్కడ మన r2 r3ని మనం ఏం చేయట్లేదు కాబట్టి 2b b మైనస్ c మైనస్ c అండి. ఇక్కడ కూడా 2b అలాగే 2c c మైనస్ a మైనస్ b అండి. ఇప్పుడు c1 టెన్స్ టు c1 మైనస్ c3 చేస్తానండి. c1 మైనస్ c3 చేస్తాను కాబట్టి ఇప్పుడు మనం కామన్ తీసేద్దామండి. కామన్ తీసిన తర్వాత c1 మైనస్ c3 చేద్దాం. ఇక్కడ ఈ రోలో a ప్లస్ b ప్లస్ c కామన్ తీసేద్దాం. కామన్ తీసేస్తే మనకి ఇక్కడ 1 2b ఇక్కడ 2c అలాగే 1 b మైనస్ c మైనస్ a ఇక్కడ 2c ఇక్కడ 1 2b c మైనస్ a మైనస్ b అండి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టే c1 టెన్స్ టు c1 మైనస్ c3 చేద్దామండి. అంటే ఈ కాలంలోంచి ఈ కాలం తీసేద్దాం. అంటే మనకి ఏమొస్తుంది అంటే మనకి a ప్లస్ b ప్లస్ c అండి. అలాగే ఈ కాలం నుంచి ఈ కాలం తీసేస్తున్నాం కాబట్టి మనకి 1 మైనస్ 1 అలాగే 2b మైనస్ 2b అండి. ఇక్కడ 2c మైనస్ c ప్లస్ a ప్లస్ b అవుతుందండి. ఇక్కడ మనం తీసేస్తే ఇక్కడ c2 c3 మనం ఏం చేయట్లేదు కాబట్టి మనం అంటే 1 b మైనస్ c మైనస్ a అలాగే 2c అండి. ఇక్కడ 1 2b అలాగే c మైనస్ a మైనస్ b అండి. ఇప్పుడు మామూలుగా అయితే a ప్లస్ b ప్లస్ c ఇక్కడ ఏమొస్తుందంటే 0 ఇక్కడ 0 ఇక్కడ a ప్లస్ b ప్లస్ c వస్తుందండి. ఇక్కడ 1 b మైనస్ c మైనస్ a ఇక్కడ 2c ఇక్కడ 1 ఇక్కడ 2b c మైనస్ a మైనస్ b. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కాలం నుంచి a ప్లస్ b ప్లస్ c కూడా కామన్ తీసేద్దాం. అంటే కామన్ తీసేస్తే మనకి ఏమవుతుందంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 0 0 1 1 b మైనస్ c మైనస్ a ఇక్కడ 2c ఇక్కడ 1 2b c మైనస్ a మైనస్ b అండి. ఇప్పుడు 1 0 0 వస్తే మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదండి. అంటే b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇక్కడ 2b ad మైనస్ bc చేస్తామండి. అంటే మైనస్ b ప్లస్ c ప్లస్ a అండి. అంటే ఇక్కడ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇక్కడ a ప్లస్ b ప్లస్ c అండి. అంటే ఏమవుతుందంటే మనకి a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ అవుతుంది.